తన హస్తకళతో ఆశ్చర్యపరుస్తుందామె. పిల్లలు ప్రయోజకులై తీరిక సమయం దొరకడంతో తన కళ వెలికి తీస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ చీపురు పుల్లలతో అద్భుత హస్తకళ ప్రదర్శిస్తూ పలువురి మన్ననలు పొందుతోంది. ఇంతకీ ఎవరా మహిళ, ఏంటా కదా ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ క్లాక్ టవర్, కమాన్, చార్మినార్, తాజ్మహల్, ఈఫిల్ టవర్, భారత పార్లమెంట్ భవనం, ఇలా ప్రతి చారిత్రక కట్టడం ఆమె చేతిలో ప్రాణం పోసుకుంటుంది. అచ్చంగా ఆ నిర్మాణాలు అద్భుతంగా రూపొందిస్తున్నారు కరీంనగర్కు చెందిన బొడ్డు శ్రీదేవి. బోయవాడకు చెందిన శ్రీదేవి చీపురు పుల్లలతో బొమ్మలు తయారు చేస్తున్నారు. ఆమె చేతుల్లో ఈ పుల్లలు విల్లుల్లా వంగిపోతాయి. ఆమె అనుకున్న విధంగా ఒదిగిపోతాయి. ఇలా ఒక్కో బొమ్మ తయారు చేయడానికి రోజులో 10 నుంచి 14 గంటల సమయం వెచ్చిస్తారామె. కొన్నింటిని తయారు చేసేందుకు నెలల కొద్దీ సమయం పట్టినా ఓపిగ్గా అద్భుత కళాఖండాలు రూపొందిస్తారు. తాను ఎన్నో బొమ్మలు తయారు చేస్తానని, అయితే పార్లమెంట్ భవనంతో పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో అమ్యూజ్మెంట్ పార్క్ తయారు చేసేందుకు చాలా కష్టపడ్డారని చెబుతోంది. నటుడు చిరంజీవి డ్రీమ్ హౌస్ను తయారు చేసి ఇటీవలే ఆ కళాఖండాన్ని ఆయన కుమారుడు రామ్ చరణ్కి అందించారు శ్రీదేవి. ఈ అట్ట ముక్కలతోని ఈ క్యాలెండర్ల మీద వస్తాయి. తాజ్మహల్, చార్మినార్, ఇది చైనీస్ హౌస్ ఇట్లా వచ్చినాయి చూసిన. వీటిని చూసి మ్యాప్ గీసుకొని నేను చీపురు పుల్లలు తెప్పించుకొని చేసిన. ఫస్ట్ నేను ఇట్లా ఫోటోలాగా చేసిన చీపురు పుల్లలతో, కానీ నాకు అది ఈజీగా అనిపించింది. ఇది ఎవరైనా చేయగలుగుతారు కదా, కొంచెం ఆలోచించేటట్టు ఉండాలి, మంచిగా ఉండాలి, సేమ్ అదే పొజిషన్లో రావాలి, ఫ్రేమ్ లాగా ఉండద్దని నేను మళ్ళీ ఇట్లా మంచిగా సేమ్ ఎట్లుందో అట్లే చార్మినార్ చేసిన. తర్వాత అది బాగా కుదిరింది. తర్వాత నేను తాజ్మహల్ చేసిన, ఈఫిల్ టవర్ చేసిన, పార్లమెంటు చేసిన. ఆ పార్లమెంటు ఫోటో దొరకలేదు నాకు. నా కొడుకు చిన్నగా కంప్యూటర్ తీసి పంపించిండు. అది డిజైన్ అగుపడలేదు. నేను దుర్బినద్దం పెట్టుకొని చూసుకుంటూ చేశాను. మళ్ళీ చూసిన వాళ్ళందరూ చాలా సంతోషపడి, మీరు అన్నీ బయటే చేసిండ్రు, మన కరీంనగర్లో ఏం చేయలేదన్నారు. అప్పుడు కరీంనగర్ చేసిన, మన టవర్ చేసిన. చిన్నతనంలో మామయ్య కట్టెలతో బొమ్మలు తయారు చేయడం గమనించి తాను కూడా చెయ్యాలనుకున్నారు. పెళ్లి, ఇతర బాధ్యతల్లో పడిపోవడంతో ఆ కోరిక నెరవేరలేదు. ఇప్పుడు కుమారులిద్దరూ విదేశాల్లో స్థిరపడడంతో ఈ హస్తకళనే వ్యాపకంగా మార్చుకున్నారు. తొలుత అట్టలతో చార్మినార్ తయారు చేసినా సరిగ్గా కుదరలేదు. ఆ తర్వాత చీపురు పుల్లలతో మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎన్నో చారిత్రక కట్టడాలు తీర్చిదిద్దారు. బొమ్మల తయారీకి అవసరమయ్యే ప్రత్యేకమైన చీపురు పుల్లలు తన భర్త సుదర్శన్ గోదావరి నుంచి తీసుకొస్తారని చెబుతున్నారు. ఈ పుల్లలు వంచుతూ ఫెవికాల్ ద్వారా బొమ్మల తయారీ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు 40 కిలోల ఫెవికాల్ ఉపయోగించి అందంగా బొమ్మలు తీర్చిదిద్దడమే కాకుండా హస్తకళల్లో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ బట్టల దుకాణం నడుపుతున్నారు. ఆమె సమయం దొరికినప్పుడల్లా ఈ హస్తకళకు పదును పెడుతున్నారు. ఇప్పటి వరకు పార్లమెంటు భవనం, తాజ్మహల్, ఎర్రకోట, గేట్వే ఆఫ్ ఇండియా, ఈఫిల్ టవర్, చార్మినార్, హైటెక్ సిటీ, కరీంనగర్ కమాన్, టవర్ సర్కిల్, పల్లకి, సైకిల్, ఎడ్లబండి, కారు, ఇలా ప్రతి ఒక్కటి పుల్లలతో తయారు చేస్తారు. తాను తయారు చేసిన బొమ్మలన్నీ తన ఇంట్లోనే ప్రదర్శనగా పెట్టారు.
ఏండ్లు ఉన్నప్పుడు మా మామయ్య వాళ్ళ స్కూల్ చేసిండు. అట్ట ముక్కలతో చేస్తే నాకు అప్పుడు చేయాలన్న కోరిక కలిగింది. కానీ అప్పుడు చిన్నపిల్లని కాబట్టి నాకు ఏం చేయరాదు. అది దృష్టిలోనే ఉండిపోయింది. నేను 14 సంవత్సరాలకు పెళ్ళయింది. పిల్లలు ఇక సంసారం అంతా అయిపోయింది. పిల్లలు చదువుకొని ఒక పెద్ద బాబు అమెరికాకు పోయిండు. పోయిన తర్వాత నాకు ఏడ్చుకుంటూ ఉండుడైంది. ఇక నాకు అది గుర్తుకొచ్చింది చిన్నప్పటిది. ఇది మర్చిపోవాలంటే ఏదో చేయాలి అని గుర్తుకొచ్చింది. 2 పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఒక బాబు అమెరికాకు పోయిండు అప్పుడు నేను చేసేటప్పుడు. జీవికాలు అవన్నీ తీసుకొచ్చి ప్రోత్సహించినట్టు చేయాలి. ఆమె కళ బయటకు తీయాలనే ఉద్దేశం కొద్దీ అన్నీ తీసుకొచ్చి ఇస్తుంటే, మళ్ళీ ఆమె పూతల వర్కులలో ఫస్ట్, రంగోలి ముగ్గులు వేసులలో కూడా ఫస్ట్. ఏంటంటే ఇక ఇద్దరే ఉన్నాం కదా, మంచిగా కళ